గూగుల్ సంస్థ విశాఖ రాకపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. గమ్యస్థానం నుంచి వికసిత్ భారత్కు మార్గం ఇప్పుడు సుగమం అవుతుందన్నారు. విశాఖపట్నం $15 బిలియన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్, భారతదేశ మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం ఒక గొప్ప ముందడుగని తెలిపారు. ఈ చొరవ అందరికీ ఏఐ యొక్క శక్తి నిజంగా ప్రజాస్వామికీకరించబడుతుందన్నారు. యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, వ్యవస్థాపకులు, మహిళలు, విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుందని హామీ ఇస్తుందన్నారు. ఈ మైలురాయి ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ కోసం నిరంతర కృషి, ఆయన దార్శనికత సృష్టించిన ప్రపంచ విశ్వాసం ప్రత్యక్ష ఫలితమని తెలిపారు. ఈ స్మారక ప్రాజెక్ట్ పొందగల సామర్థ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ 4 దశాబ్దాల దార్శనిక అనుభవానికి స్పష్టమైన నిదర్శనమని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కొనియాడారు. చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకేసారి 16 చిత్తడి నేలల గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. స్టేట్ వెట్లాండ్ అథారిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నామన్నారు. సోంపేట చిత్తడి నేల